My name is Shriya Prabha and we are all from SVKM schools at Challa. So we had come today to SVS College for a new experience that we have seen many things related to biology and chemistry. We've enjoyed the scenes and all the experiments that we have seen actually. It might be really useful for the people in the future as they also get to study these things in future. So while coming and seeing these things, I think we might overcome our fear that some people feel. So that is a very good thing, and also the ones who go for the medical field, it's very helpful for them. Thank you. నా పేరు శరణ్, నేను ఎస్వికేఎం స్కూల్లో చదువుకుంటున్నాను. ఇవాళ మేము ఇక్కడ ఎస్విఎస్ కాలేజ్కి ఫేర్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నవన్నీ చాలా బాగుండే, అన్ని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ రిలేటెడ్ ఉండే. చాలా ఎంజాయ్ చేసినాం మేము. చాలా నేర్చుకోవడానికి కూడా దొరికింది. ఇలాంటివి ఇంకా ఫేర్స్ పెడితే ఫ్యూచర్లో సైన్స్కి తీసుకునే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఇలాంటివి జరగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. My name is Pooja Sri and I am final year student at SVS Medical College, and we are conducting medical exhibition in our college, and I allotted to anatomy department. Anatomy department lo memu main ga anni organs exhibit chestunnamo. Like basically ga avi ela untayi 8th 9th 10th first year second year students ki vaati gurinchi knowledge untadi gaani avi basically body lo ekkada untayi ela untayi anedi idea undadu kabatti we are explaining them ఆల్ ద ఎగ్జిబిట్స్. అంటే స్పీడ్ థ్రిల్స్, అంటే స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పి అదొక థీమ్ పెట్టుకున్నాము. ఆర్గన్ డొనేషన్ గురించి ఇంకో థీమ్ ఉంది. అలా చాలా థీమ్స్ ఉన్నాయి. మాతో పాటు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇలా మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము స్టూడెంట్స్కి. అన్నీ రియల్వే ఇక్కడ ఉన్నవన్నీ, బ్రెయిన్, లివర్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, ఇంటెస్టైన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు ఫీటస్, అంటే చనిపోయిన ఫీటస్ ఉంటుంది కదా, అది కూడా పెట్టాము. ఇంకా పుట్టకన్నా ముందే చాలా కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిట్స్. అన్నీ చూపిస్తున్నాం అన్ని స్కూల్ చిల్డ్రన్స్. పిల్లలు బాగా వింటున్నారు, అందరూ లైక్ ఎగ్జైటెడ్ ఉన్నారు. వాళ్ళు ఇలా ఉంటాయా, మన బాడీలో ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి తెలియదు కదా బేసికలీ బాడీలో ఎలా ఉంటాయో అనేది. చూడగానే ఎగ్జైట్ అవుతున్నారు. నా పేరు కే వైష్ణవి. నేను నారాయణపేట జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధన్వాడ మండలంలో చదువుతున్నాను. మేము ఇక్కడ మహబూబ్ నగర్లోని ఎస్విఎస్ హాస్పిటల్లోకి వచ్చాము. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ నుంచి వచ్చాము. ఇక్కడ స్కెల్టన్స్, మన బాడీ పార్ట్స్ అన్నీ చూసాం మేము. మాకు ఇవి చాలా అవసరపడతాయని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఉన్నవన్నీ రియల్వే కాబట్టి మాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఇవన్నీ చూసి. ఇక్కడ రియల్ బోన్స్ కూడా పెట్టారు, బోన్స్ చూసాము. ఇంకా చిన్నపిల్లల బాడీస్, మన బ్రెయిన్ పార్ట్స్, మన బాడీలో ఉండే లివర్, అన్ని పార్ట్స్ ఇక్కడ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పేరు ప్రణీత, నేను జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ ధన్వాడ హై స్కూల్లో చదువుతున్నాను. మేము ఈరోజు ఎస్విఎస్ హాస్పిటల్లోని సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ మేము మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాము. ఇక్కడ మేము లైవ్లో నిజమైన డెడ్ బాడీ, బ్రెయిన్, హ్యాండ్స్ ఇంకా చాలా చూసాము. ఇప్పుడు చూసినవన్నీ మాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. మాకు ఇలా తెలియని కొత్త విషయాలన్నీ చెప్పినందుకు ఎస్విఎస్ హాస్పిటల్లోని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన వారందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇక్కడ మేము నిజమైన బ్రెయిన్ ఇంకా హ్యాండ్స్, డెడ్ బాడీ అన్నీ చూసాము. ఇవన్నీ మాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను ధన్వాడ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చాను. నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని. మా విద్యార్థులను ఇక్కడికి మెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్కి తీసుకొని వచ్చాము ఎస్విఎస్ హాస్పిటల్ దగ్గరికి. అయితే ఇక్కడ మేము చూసిన దానికన్నా మేము అనుకున్న దానికన్నా ఇక్కడ మా పిల్లలకు చాలా ఉపయోగపడేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా కనిపించాయి. మా పిల్లలు దాన్ని చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలకు మా పిల్లలు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. వాళ్ళని చూసి మేము కూడా మా పిల్లలకు మంచి ప్రోగ్రామ్ చూపించామనేటటువంటి ఇది వచ్చింది. లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా కనిపించాయి ఇక్కడ. మనకు లివర్ కానీ, హార్ట్ కానీ, మనం చూడలేని వాటిని కూడా ఆర్గాన్స్ని పిల్లలు చాలా ఇదిగా చూసారు, ఎగ్జైట్మెంట్తో చూసారు. చాలా మంచిగా అనిపించింది. పిల్లలకు ఫ్యూచర్ లోపల ఇవి 10th ఇంకా 9th వరకే తీసుకొచ్చాము. 10th తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు బైపీసీ తీసుకున్నప్పటికీ వాళ్ళకు కూడా అవి చాలా ఉపయోగపడతాయనేసి మేము అనుకుంటున్నాము. దీనివల్ల మా పిల్లలకు చాలా ఉపయోగపడ్డది కాబట్టి ఎస్విఎస్ హాస్పిటల్ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా
నా పేరు పద్మావతి. నేను టీడీగుట్ట స్కూల్ చదువుతున్నాను. మాకు సార్ వాళ్ళు ఈరోజు ఎగ్జిబిషన్ ఉందని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ హ్యూమన్ బాడీలో అవయవాలు ఎలా పనిచేస్తాయి నిజంగా చూడలేని కూడా మేము ఇక్కడ చూసాం. అన్ని ఏ ఫుడ్ తింటే ఏ అవయవం ఎలా పనిచేస్తుంది అవన్నీ మేము తెలుసుకోగలిగాం. ఇవి మాకు ఇంటర్లో అవి అన్ని పనికొస్తాయని చెప్పారు. మేడం వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నేను చైతన్య స్కూల్ స్టూడెంట్వి. నేను ఇక్కడ చాలా మంచి అన్ని బాడీ పార్ట్స్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బాడీ పార్ట్స్కి మనం మంచిగా చూడవచ్చు, అవగాహనగా చేయవచ్చు. బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్నీ చూసినాం. ఇక్కడ ఏమేమి చేయాలి, మనకు బ్లడ్ వస్తే అన్నీ మనం గుర్తు పెట్టుకున్నాం. సో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జోషి, కేపీ జోషి, ప్రిన్సిపల్ అండ్ డీన్ ఆఫ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో ఇప్పుడు ఎస్విఎస్ మెడికల్ అండ్ హాస్పిటల్కి అది 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాని సందర్భంలో ఇక్కడ మెడికల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ అన్ని 25 డిపార్ట్మెంట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది వేరే ప్లేసెస్లో మొత్తం కాలేజ్ బిల్డింగ్ ఒక 3 ఫ్లోర్ ఈ సైడ్, 3 ఫ్లోర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో 25 వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఒక 1200 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. స్కూల్ స్టూడెంట్స్ ఎస్పెషల్గా 8th, 9th, 10th, 11th, 12th ప్లస్ కాలేజ్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి అవగాహన కోసం, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది 1 by 1 ఇది మొత్తం అసలు ఒక 1000 డాక్టర్స్ ప్లస్ పారామెడికల్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నర్సింగ్, డెంటల్ అందరు కలిసి అదే చేస్తున్నారు. సో అది అసలు మనం చేసేటప్పుడు ఒక లాస్ట్ 2012లో చేసినాం. సో అది ఆఫ్టర్ 12 years ఎస్విఎస్ మెడికల్ హాస్పిటల్ ఆల్రెడీ చేస్తున్నాను. దానికోసం అందరికీ అవగాహన చేసినాం, అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినాం. అదే పక్కన అదే డిస్ట్రిక్ట్స్లో అదే నాగర్ కర్నూలు, వనపర్తి వాళ్ళకి స్కూల్స్కి కూడా అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినాం. మన లోకల్ కూడా అందరు కాలేజ్కి, స్కూల్స్కి ఇన్విటేషన్ ఇచ్చినాం. బేసిక్ యూజ్ అంటే అవేర్నెస్ అమంగ్ ద అదే అవగాహన స్టూడెంట్స్కి అండ్ కెరియర్ సెలెక్షన్. మెడికల్ కాలేజ్లో ఏమేమి ఉంటుంది, హెల్త్ గురించి, నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ మొత్తం హెల్త్ సెటప్లో ఏమేమి అవుతుంది, ఎట్లా అవుతుంది, అండ్ వాళ్ళకి కెరియర్ సెలెక్షన్స్ ఇప్పుడు అదే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి దాని గురించి ఉంటుంది. సో సపోజ్ మనకి చెప్తే అంటే 25 డిపార్ట్మెంట్ చెప్పినాం కదా. సో ఫస్ట్ మనం సపోజ్ ఎనాటమీ డిపార్ట్మెంట్ ఉంది. ఎనాటమీ డిపార్ట్మెంట్ అంటే అదే నార్మల్ బాడీ ఎట్లా అవుతుంది, మన సంరచన ఉంది కదా, అది సపోజ్ ఇది హ్యాండ్ అట్లా ఉంటుంది, బ్రెయిన్ అట్లా ఉంది, కాలు అట్లా ఉంది, చెట్టు అట్లా ఉంది, అదే అన్నీ. సో దట్ ఈస్ హౌ డిస్కస్డ్ ఇన్ ద ఎనాటమీ డిపార్ట్మెంట్. ఫిజియాలజీ మన బాడీ అదే అట్లా ఫంక్షన్ చేస్తుంది, సరేనా. సో నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ అది ఫిజియాలజీలో అవుతుంది. మళ్ళీ బయోకెమిస్ట్రీలో అది ఫంక్షన్, దాంట్లో కెమికల్ రియాక్షన్స్ అట్లా, హార్మోన్స్, అది బ్యాలెన్సింగ్ ప్లస్ ఫంక్షనింగ్లో అట్లా అవుతుంది, అది బయోకెమిస్ట్రీలో ఉంది. దాని తర్వాత అది నార్మల్, ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ నార్మల్. సో నార్మల్ బాడీ అట్లా ఉంది, దాని గురించి అది 3 డిపార్ట్మెంట్. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో పోయేటప్పుడు మా బాడీలో అంతా అబ్నార్మాలిటీ ఏమేమి వస్తుంది, దాంట్లో పెథాలజీ ఉంది. వాళ్ళకి ఏమేమి బ్యాక్టీరియా, వైరసెస్ ఉంటే అది మైక్రోబయాలజీలో ఉంది. దాని తర్వాత మెడికో లీగల్ రిలేటెడ్ అసలు ఇది ఉన్నాయి కదా ఇప్పుడు మెడికల్ ఆస్పెక్ట్స్, డ్రౌనింగ్ కేసెస్, మెడికో లీగల్ కేసెస్, అదే అన్ని రేప్స్ అని, సోషల్ క్రైమ్స్ అన్నీ దాంట్లో ఫోరెన్సిక్ మెడిసిన్లో వస్తుంది. దాని తర్వాత మన ఫార్మకాలజీ అన్ని డ్రగ్స్ అది ఉన్నాయి కదా, అది మెడిసిన్ అట్లా తయారవుతుంది, బాడీలో అట్లా ఎఫెక్ట్ ఇస్తుంది, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమేమి ఉంది, దాంట్లో అన్ని ఫార్మకాలజీలో వాళ్ళు చెప్తారు. అండ్ ప్లస్ నర్సింగ్లో మొత్తం నర్సింగ్ సైన్స్కి ఏమేమి ఉంది, అది అన్ని 25 డిపార్ట్మెంట్స్కి ఏమేమి ఉంది మీరు ఒకసారి అందరు వస్తే ఒకసారి చూస్తే అర్థం వస్తుంది. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, ఈవెన్ జనరల్ పబ్లిక్, పేరెంట్స్ కూడా రావచ్చు. అదే వేరే వ్యాధికో ఏమేమి అదే ట్రీట్మెంట్ ఉంది దానికోసం అదే అవగాహన.